సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులతో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధన జరుగుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు సహకరిస్తే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలమని, అత్యుత్తమ ఫలితాలు సాధించగలమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, వారి కొరకు రోజుకొక గంట సమయం కేటాయించాలని ఆయన కోరారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఉత్తర్వుల మేరకు, సిద్దిపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశాల మేరకు తమ అధ్యాపకులు 90 రోజులు పక్కా ప్రణాళికతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థుల మానసిక స్థితి పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి ఒక టీం వర్క్ లాగా కృషి చేస్తే అత్యుత్తమ ఫలితాలు అవే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అధ్యాపకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫస్ట్ జాయిన్ అయిన అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ వచ్చింది. మంచిగా చదువుతాడు, మంచి ఇంప్రూవ్మెంట్ అయ్యాడు. సార్లు కూడా అందరూ చాలా ఎంకరేజ్ చేసి పిల్లల మనస్తత్వం తెలుసుకొని వాళ్ళ టాలెంట్ను బయట తీసుకుంటా వాళ్ళు చాలా గొప్ప ప్రయత్నం చేస్తారు. మేము కూడా పూర్తి మా సహకారం సార్లకైనా అందరికీ మేము అందిస్తాం. మా పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తాం. మేము మంచిగా కాలేజీకి తప్పియకుండా రోజు అబ్బాయిలను పంపిస్తాం. వాళ్ళకి ఎలా చదువు చెప్పిస్తారు అంతే, కానీ చదువు ఎట్లా నేర్పుతారు, ఆ నేర్చిన దాన్ని మీరు పేపర్ మీద ఎలా రాయగలిగితే బాగుంటుంది అనే సజెషన్స్ మేము ఇస్తాం. మీ మనసులో ఎట్లాంటి బాధ, మంచి చెడు ఉన్నా మాకు చెప్పుకుంటే మేము దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. మనము ఇతర ప్రైవేటు కళాశాలల కంటే ధీటుగా, అంటే వాళ్ళకు ఎంత నాలెడ్జ్ ఉందో మనకు అంతే నాలెడ్జ్ ఉంది. మీరు మిమ్మల్ని సరిగా బ్రష్ చేస్తే, మిమ్మల్ని సరిగా తర్ఫీదు ఉన్నా చేస్తే, ట్రైన్ చేస్తే వాళ్ళకంటే మీరు మంచి పొజిషన్లో మంచి మార్కులతో అవుతారు. నేను ఒకటి ఏం చెప్తా అంటే, మీరు పాస్ అయితే మీ తల్లిదండ్రులు అసలు ఎంత సంతోషపడతారు తెలుసా? ఆ వాడకట్టులో, ఆ విలేజ్లో, అరే నా కొడుకు గవర్నమెంట్ కాలేజీలో తెలిసిన చుట్టాలకు చెప్పుకుంటారు, పక్క వాళ్ళకి చెప్పుకుంటారు. వాళ్ళు కొందరు ప్రైవేట్ కాలేజ్ చదివించి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు.